బీసీలకు కులగణన చేయాలని, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 9వ తేదీన మేడ్పల్లిలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ నాయకులు పుప్పాల లింబాద్రి, తూల రాజేంద్ర రాంబాబు, మాజీ ఎంపీపీలు తోగిటి అంజయ్య, గురజాల రాజారెడ్డిలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో బీసీలకు కులగణన చేసి బీసీల వాటా ఎంత ఉందో అంత వాటా కావాలని మరియు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ నెల 9వ తేదీన బీసీల సత్యాగ్రహ దీక్షను బీసీ వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు చెందిన మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. త్వరలో బీసీ సంఘాల జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో బీసీ సంఘాల జేఏసీలు ఏర్పాటు చేసి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీని ఈరోజు మెట్పల్లిలో నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలకు సంబంధించిన పెద్ద మనుషులు, మేధావులు, యువకులు వచ్చి మీటింగ్ నిర్వహించడం జరిగింది. 9వ తేదీన మెట్పల్లిలో బీసీ కులగణన వెంటనే ఏర్పాటు చేయాలి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని ఈ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి బీసీలలో మన వాటా దాదాపు 60% పైన ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువగా రిజర్వేషన్లు కల్పించి బీసీలు అన్యాయాలకు గురవుతున్నారు. మరి అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి దేశం మొత్తంగా 10% ఉంటే వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 10% రిజర్వేషన్ కల్పించి అందులో విద్యారంగాలలో కానివ్వండి, ఉద్యోగ రంగాలలో కానివ్వండి నష్టపోయేది బీసీలే అని మేము దయచేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.